హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 85th డే. చెప్పినా కదా నిన్న నేను ఈరోజు స్విమ్మింగ్ నేర్చుకుంటా, ఈరోజు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వెళ్తా, దాదా రమ్మన్నారు అని చెప్పేసి వచ్చిన చేసే ప్రాక్టీస్ చేసిన. అయితే వాటర్ మధ్యలోకి తీసుకుపోయిండు, తర్వాత ఇంక వచ్చేసిండు అనమాట. చేసుకుంటూ రావాలి మనమే. వచ్చిన ఏదో కొంచెం ట్రై చేసిన. ఏంది నీకు అసలు భయమే లేదు, 2 రోజులలో నేర్చుకుంటాం అనేసి అన్నారు. నాకు భలే అనిపించింది. నేను అట్లా నేర్చుకుంటున్నా అనమాట, కాళ్ళు ఒక్కటి కొడుతున్నా. నిజంగా ఈత నేర్చుకోవడం చాలా అంటే చాలా కష్టం. ప్రాక్టీస్ 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 చాలా ప్రాక్టీస్ చేయాలి. దాదాపు చూపిస్తా ఎట్లా నేర్పిస్తున్నారు చూడండి. ఈయననే అనమాట. ఎంత ఫ్రెండ్లీగా నేర్పిస్తాడంటే అసలుకి. लेता है ना పొద్దున పూట ఇట్లుంటది పరిస్థితి. హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 86th డే. ఇప్పుడు అన్నం చేస్తున్నాను. అందుకని తెలుగు అన్న కొంచెం మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది అనమాట. దిలీప్ అన్న అని చెప్పినా కదా, ఆ అన్న ఇంకొక అబ్బాయి ఆకాష్ అని చెప్పేసి కోల్కతా నుండి ఈరోజు వచ్చిండు. నిన్న వచ్చిండు, ఇప్పుడు కలిసిండు, మాకు ఈవినింగ్ కలిసిండు. ఇంకా ముగ్గురం కలిసి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ కాల్భైరవ్ టెంపుల్, తర్వాత విశాలాక్షి టెంపుల్, తర్వాత రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్. ఈ 3 కవర్ చేస్తున్నాం. కాశీ విశ్వనాథ్ మందిర్కి అయితే నైట్ టైం వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే నైట్ టైం ఎక్కువ జనాలు ఉండరు. మొన్న నైట్ టైం వెళ్ళండే, మళ్ళీ ఈరోజు కూడా నైట్ టైం. అన్న అయితే 9 days వెళ్తున్నాడు రోజు కంటిన్యూగా. ఈయన వీడియో తీస్తున్నావా? మరి చెప్పాలి కదా నాకు, నేను ముందుకు వచ్చేస్తా కదా. ఈయననే దిలీప్ అన్న ఫ్రమ్ గుంటూరు. ఈయన చెప్పు, ఆయన ఏం చెప్పు, ఏం కాదన్నా చెప్పు చెప్పు చెప్పు. ఇతను ఆకాష్ ఫ్రమ్ కలకత్తా. సిగ్గుపడుతుంది కొంచెం. ఇప్పుడే గంగా ఘాట్ల స్నానం చేసి వచ్చి మంచిగా పద్ధతిగా మహాకాల్ షర్ట్ వేసుకున్నాను అనమాట. అందరూ గంగా ఆరతికి పోయి ఉంటారు కదా, ఖాళీ ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఇక్కడ కూడా ఫుల్ లైన్ ఉంది. లైన్ 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 లైన్. కాల్భైరవ్ టెంపుల్ దర్శనం అయిపోయింది. వారణాసి యొక్క క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఫస్ట్ కాలభైరవుని దర్శనం అయిన తర్వాత మనం కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలి నార్మల్గా అయితే. కానీ మొన్న లేట్ అవ్వడం వల్ల నేను కాల్భైరవ్ టెంపుల్కి రాలే. ఈరోజు వచ్చిన కాల్భైరవ్ టెంపుల్. ఫోన్స్ ఎలా ఉన్నాయి కానీ ఫొటోస్ వీడియోస్ తీయొద్దో తెలీదు. కాకపోతే అసలు ఫొటోస్ వీడియోస్ తీసేంత ఆప్షన్ లేదు అక్కడ, అంత టైం కూడా లేదు. ఫుల్ రష్ ఉన్నారు, తోసుకుంటున్నారు జనాలు, అంత టైం కూడా లేకుండా అనమాట. పోలీసు వాళ్ళు కూడా జల్దీ పదండి అనేసి అంటున్నారు. దేవుని కూడా సేమ్ 1 సెకండ్ కూడా చూడనియలే. సో ఒక ఫోటో కూడా తీయలేదు, వీడియో కూడా తీయలేదు అక్కడ. జల్దీ దర్శనం చేసుకొని బయటికి వచ్చేసినాం. వెండి ముఖంతో ఉన్న విగ్రహం పుర్రెలతో ఉన్న మాలను ధరించి ఆయన వాహనమైన శునకంపై కూర్చొని త్రిశూలం పట్టుకొని ఉన్న కాలభైరవుడిని మనం కాలభైరవ టెంపుల్లో దర్శనం చేసుకుంటాం.
పురాణాల ప్రకారం బ్రహ్మ ఇంకా విష్ణువు ఇద్దరు ఆధిపత్యం కోసం పోటీ పడతారనమాట. అయితే వాళ్ళిద్దరి మధ్యలో శివుడు ఒక శక్తివంతమైన దివ్యకాంతిలాగా వెలుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడికి కోపం వచ్చి తన 5వ తలతోని ఆ శక్తివంతమైన దివ్యకాంతి సైడ్ చూడంగానే శివుడు కాలభైరవుడిని సృష్టిస్తారు. కాలభైరవుడు బ్రహ్మ యొక్క 5వ తలని నరికేస్తాడు. బ్రహ్మ యొక్క 5వ తలని నరికిన పాపం పోగొట్టుకోవడానికి వివిధ ప్రదేశాలనే తిరగమని చెప్పేసి శివుడు కాలభైరవునికి ఆజ్ఞాపిస్తాడు. శివుడి ఆజ్ఞ ప్రకారం కాలభైరవుడు వివిధ ప్రదేశాలు తిరుగుతుంటాడు అనమాట. అప్పుడు వారణాసిలో అడుగు పెట్టంగానే బ్రహ్మహత్య పాపం నుండి విముక్తుడైపోతాడు. తన శిష్యుల పాపాలను తొలగించడానికి కాలభైరవుడు వారణాసిలో ఎప్పుడు ఉంటాడని శివుడు ప్రకటిస్తారనమాట. అందుకనే ఫస్ట్ కాలభైరవుడిని దర్శనం చేసుకున్న తర్వాత కాశీ విశ్వనాథుడిని దర్శనం చేసుకోవాలి అని చెప్పేది. ఇప్పుడు రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్కి వెళ్తున్నాం. అన్న వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు, నేను వీడియో తీసుకుంటున్నా అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. ఘాట్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ సైడ్ ఎవ్వరు లేరు, అక్కడ సైడ్ అయితే అసలు జనాలు అబ్బాబ్బా కుప్పలు కుప్పలు. ఇదిగోండి ఇదిగోండి ఎంతమంది జనాలు ఉన్నారు. టైం ఎంత అవుతుంది? ఆరతి అవుతుంది, అందుకనే అంతమంది ఉన్నారు అక్కడ. ఆరతి అయినా అవ్వకపోయినా ఇక్కడ చాలామంది జనాలు ఉంటారు. ఇక్కడైతే ఎవ్వరు లేరు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్, ఇదే రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలి. అన్న ఇంకా ఆకాష్ ఇక్కడ కూర్చున్నారు ఇద్దరు. అన్న వెళ్దామా? ఇదే రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్. బెండ్ అయి ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్ కొంచెం. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో కొన్ని మంత్స్ ఓపెన్ ఉంటుంది అనమాట ఈ టెంపుల్. నార్మల్గా అయితే ఇంకా మిగతా మంత్స్ అప్పుడు మొత్తం ఇక్కడ మొత్తం వాటర్ వచ్చేస్తుంది అనమాట. మొత్తం వాటర్ వచ్చేస్తుంది కదా, ఇంకా దేవుడు కనపడాడు అనమాట అప్పుడు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొన్ని మంత్స్ మాత్రమే మనకి దేవుడి దర్శనం ఇస్తాడనమాట రత్నేశ్వర్ మహాదేవ్. బెండ్ అయి ఉంటుంది. ఇదిగోండి పైనుండి అయితే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. 90 degrees బెండ్ అయి ఉంటుంది అనమాట ఈ టెంపుల్. ఎగ్జాక్ట్లీ మణికర్ణిక ఘాట్ నుండి కొంచెం ముందుకు రాగానే ఈ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ని లీనింగ్ టెంపుల్ ఆఫ్ వారణాసి అని అంటారు, ఇంకా కాశీ కర్వత్ అని అంటారు. కర్వత్ అంటే హిందీలో లీనింగ్ అనమాట, అంటే బెండ్ అయి ఉంటుంది అనమాట టెంపుల్. కరెక్ట్గా ఈ టెంపుల్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేసిందో తెలియదు కానీ ఒక రాజు వాళ్ళ అమ్మ కోసం, అంటే ఆమె పేరు రత్నబాయి, ఆమె కోసం ఈ టెంపుల్ కట్టించిండ్రు. అందుకనే దీనికి రత్నేశ్వర్ మహాదేవ్ అని పేరు వచ్చింది. ఇది రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్. దీని ముందే మణికర్ణిక కుండ అని ఉంటుంది. స్కంద పురాణం ప్రకారం ఇక్కడ కనిపిస్తున్న వాటర్ విష్ణుమూర్తి చెమటలు అన్నమాట. ఇంకా పార్వతీదేవి కమ్మలు ఇక్కడ పడిపోయినాయి, అందుకనే మణికర్ణిక కుండ అని పేరు వచ్చింది. రోజు మధ్యాహ్నం 12 నుండి 2 వరకు ఈ కుండలో మహాశివుడు ఇంకా పార్వతీదేవి స్నానం చేస్తారంట. ఇది స్కంద పురాణంలో ఉంది. ఈ విషయం నాకు ఇక్కడ లోకల్ ఒక అన్న అడిగితే చెప్పిండు అనమాట. రోజు మధ్యాహ్నం మన వాళ్ళు ఇక్కడ చాలామంది స్నానం చేసుకుంటారంట. మనం కూడా వెళ్ళొచ్చు లోపలికి. ఫస్ట్ స్నానం చేసుకోకపోయినా ఫస్ట్ కొన్ని నీళ్ళు నెత్తి మీద పోసుకొని 3 సార్లు నీళ్ళు తాగాలంట. అది కూడా అన్ననే చెప్పిండు. ఇది మణికర్ణిక కుండ, మణికర్ణిక చక్ర పుష్కరిణి అని అంటారు. వాటర్ ఎక్కడొస్తున్నాయో తెలీదు. ఓ బాప్రే, డ్రైనేజ్ వాటర్ అనుకుంటా. ఇదిగోండి ఈ డ్రైనేజ్ వాటర్ అంతా గంగాలోనే పోతుంది. మళ్ళీ గంగా ఘాట్లోనే మళ్ళీ మనం స్నానం చేస్తాం. ఇదిగోండి మొత్తం మురికి నీళ్ళు. ఇది మణికర్ణిక ఘాట్. నేను ఆల్రెడీ వచ్చిన రోజే వచ్చినా కానీ అన్న వాళ్ళు మళ్ళీ వెళ్దామంటే ఇక్కడనే పక్కనే. ఇదిగోండి అక్కడ రత్నేశ్వర్ మహాదేవ్ మందిర్ కనిపిస్తుందిగా. కొంచెం ముందుకు నడిస్తే మణికర్ణిక ఘాట్ ఉంటుంది.
ఎక్కడైతే చావుని సెలబ్రేట్ చేసుకుంటారో అదే మణికర్ణిక ఘాట్. రోజు టైం ఉండదన్నమాట, ఎన్ని టైం శవాలు వస్తూనే ఉంటాయి. ఫస్ట్ గంగా నదిలో ముంచి దాని తర్వాత కాలుస్తారు. ఫస్ట్ కాళ్ళు కాలుతాయంట, దాని తర్వాత చేతులు, దాని తర్వాత తల నుండి నడుమ భాగం వరకు కాలుతాయంట. అప్పట్లో అయితే న్యూస్లో కూడా ఇచ్చింది. అప్పట్లో అంటే సొంత వాళ్ళు ఎవరన్నా లేకపోయారనుకో సగం కాల్చిన శవాన్ని గంగా నదిలో పడేసేటోళ్ళు. ఇప్పుడు అట్లేం చేయట్లేదు, కాలుస్తున్నారు. నేను మొన్న చూసిన కదా, కాలుస్తున్నారు. కానీ అప్పట్లో అట్లా చేసేటోళ్ళు. ఏం చేస్తాం, ఏదో కొన్ని రోజులు బతకడానికి వస్తాం భూమి మీదకి. ఇందులో ఈ కొన్ని రోజులలో కూడా గొడవలు, కొట్లాటలు, కుళ్ళు, కక్షలు, దేవుడా వద్దురా ఆయన. ప్రశాంతంగా ఉంటే అయిపోయేదానికి ఇవన్నీ ఉంటాయి. చచ్చిపోతే నిజంగా అసలు ఏముండదు లైఫ్. చచ్చిపోయిన తర్వాత ఇంకో లైఫ్ ఉంటుంది కదా, ఇంకో లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్ ఎట్లుంటుందంటే మనం చేసిన కర్మల మీద బేస్ అయి ఉంటుంది అనమాట. సో మనం మంచిగా చేస్తే మంచిగా ఉంటాం, లేకపోతే నరకమే. డైరెక్ట్ ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం, మెయిన్ టెంపుల్ దగ్గరికి. నిజంగా చాలా అంటే చాలా డెవలప్ చేసింది అనమాట. లైటింగ్స్ ఇదంతా చాలా బాగుంది. ఏదో అడ్వెంచర్ అంట. हाँ करो. ओ बाप रे. అక్కడ దాకా వెళ్ళినాక దిగొస్తే బాగోదు. గద్వాలు పెట్టి అనిపించుకో తొందరగా, నుంచుని కాదు కదా. భలే ఫన్నీ ఉంది గేమ్ అయితే, కానీ కింద పడితే మాత్రం మూతి పళ్ళనే రాలుతాయి. है ना, क्या समझ में आया? तो है ना, बोले तो है ऐसे बोलो. नीचे गिर गए तो मुँह पूरा. हाँ కానీ బాగుంది. ఫస్ట్ భయమైంది, పై నుండి ఇట్లా జారాలంటే మస్తు భయమైంది, కానీ మంచిగా అనిపించింది. కాళ్ళు నొస్తున్నాయి, తిరిగి తిరిగి కూర్చున్నాం ఇంకా జరసేపు. కాశీలో అయితే ఎక్కడ చూసినా టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కడ చూసినా టెంపుల్స్, ఇంటింటికి ఒక టెంపుల్ ఉంటుంది. ఇదిగోండి, ఈడనే సెవెన్ ఉన్నాయి టెంపుల్స్. ఇదే కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్. 18 శక్తిపీఠాలలో 17వ శక్తిపీఠము. ఇక్కడ క్లియర్గా ఫొటోస్ తీయొద్దని కూడా చెప్పిండ్రు, అందుకని ఇక్కడ సైడ్ నుండి తీస్తున్నా. కాశీ విశాలాక్షి టెంపుల్ మీర్ఘాట్ దగ్గర ఉంటుంది. ఈ సందులో ఉంటుంది అన్నమాట టెంపుల్. సైడ్కి ఇక్కడ వెనకాల కనిపిస్తుంది. क्या इसका भी ठीक है. हाँ हाँ हाँ, కాశీ వచ్చినప్పుడు ఈయన దగ్గర చీరలు కొనండి. ఇలా విశాలాక్షి టెంపుల్ ఎదురుగానే ఉంటుంది షాప్స్. ధర్మ సిల్క్ ఫ్యాక్టరీ, ఈ షాప్లో కొనండి. हाँ बोल दिया है. इधर में आकर परचेस करना है, रुद्राक्ष वगैरह सब मिल जाएगा. इधर में आकर देखिए परचेस करना, रुद्राक्ष वगैरह सब मिल जाएगा. ये देखिए साउथ से है, इनको भी एक ट्रस्ट था कि इधर आएंगे तो लेकर जाएंगे. सारी वैरायटी की बीट्स रखी है. सब्सक्राइब करने का तो इधर आके ले जाएंगे. ठीक है.
విశాలాక్షి అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఇంకా హోటల్కి వచ్చేసినాం డైరెక్ట్. ఎందుకంటే పక్కనే అనమాట టెంపుల్, వీడియో తీసేంత కూడా లేకుండా. సో హోటల్కి వచ్చి ఇప్పుడు తీస్తున్న వీడియో. అయితే విశాలాక్షి టెంపుల్లో నేను కాశీయాత్ర ఎట్లా చేయాలి అనేది ఉందన్నమాట. నార్మల్గా కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, క్లియర్గా రాసిందనమాట. ఫస్ట్ నేను ఆల్రెడీ ధనుష్కోడి వీడియోలో కూడా చెప్పిన, ధనుష్కోడి బార్డర్ ఉంది కదా, అక్కడ నుండి చేతి నిండా ఇసుక తీసుకొచ్చి ఇక్కడ గంగలో కలపాలి. ఇక్కడ నుండి గంగా నీళ్ళు తీసుకొని పోయి మళ్ళీ రామేశ్వరంలో శివుడికి పోయాలి వాటర్. ఇట్లా చేసిన తర్వాత అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ గంగలు కలపాలి, మళ్ళీ ఇక్కడ నుండి తీసుకొని పోయి మళ్ళీ రామేశ్వరంలో పూజ చేయాలి. అప్పుడు మన ఆత్మ ఏమంటారు వైకుంఠంలో ఉంటుందంట. ఇది స్కంద పురాణం ప్రకారం 56th వాల్యూమ్ పార్ట్ 8లో ఉంది. ఇది క్లియర్గా రాసిందనమాట. చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, అందుకే చెప్పిన. విశాలాక్షి అమ్మవారి దర్శనం అయిన తర్వాత మళ్ళీ హోటల్కి వచ్చి ఫోన్స్ అన్నీ ఇక్కడనే పెట్టేసి ఇంకా మళ్ళీ దర్శనంకి వెళ్ళినాం, కాశీ విశ్వనాథ్ దర్శనంకి. ఎందుకంటే మొన్న వెళ్ళినాం కానీ లైక్ ఎట్లా అంటే కాలభైరవ టెంపుల్కి వెళ్ళలేదు కదా, నాకు ఇంకా అదే ఉందన్నమాట కాలభైరవ టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి. అందుకని ఈరోజు కాలభైరవ టెంపుల్, ఇంకా రత్నేశ్వర మహాదేవ్, ఇంకా విశాలాక్షి మందిర్ ఇది అయిపోయిన తర్వాత కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని, నైట్ టైం కాబట్టి ఎవరు ఉండరు, ఎవరు అంటే ఉంటారు కాకపోతే ఎక్కువ మంది జనాలు ఉండరు. ఒక 5 minutes 15 minutesలో లోపలికి వెళ్ళిపోవచ్చు. 15 minutes కూడా పట్టదు, 5 minutesలో లోపలికి వెళ్ళిపోవచ్చు. హారతి అవుతుంది, భజన చేస్తారనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భజన చేస్తారు. ఆల్రెడీ మొన్ననే చెప్పిన, బాగుంటుంది. హారతి అయిన తర్వాత భజన అయిన తర్వాత ప్రసాదం, క్లోజ్ టెంపుల్. అది ఈరోజు స్టోరీ అంతా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.